ఎన్నికలు ముగిశాక తొలిసారిగా దర్శికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ప్రజానీకం అపూర్వ స్వాగతం పలికింది. నియోజకవర్గంలోని గ్రామం నుండి వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికారు. 40 రోజుల్లో మా హృదయాలలో నిలిచారు. నీ కృషిని మేము మర్చిపోము. నీ ద్వారా దర్శి అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము. మళ్లీ మా గ్రామాలన్నిటికీ రండి. ఎన్నికల ప్రచారంలో హడావిడిగా వచ్చారు అంటూ వేలాది మంది ప్రజలు, మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున లక్ష్మిని కోరారు. దర్శి ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మన కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించారు. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. గెలుపోటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. 40 రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు. ఈ 40 రోజుల్లోనే నాకు సుమారుగా 99,433 ఓట్లు పడ్డాయి. దగ్గర 1,00,000 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ 2,400 ఓట్లతో ఓడిపోయాను. గెలుపోటములు అనేది సహజం. ఎంతమంది ఓట్లు వేశారనేది నేను